గార్లిక్ పన్నీర్. ఓకే, సో పన్నీర్ చేయబోతున్నాం అనమాట. Yes. అది కూడా నా ఫేవరెట్ డిషే. మరి ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తావా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో గార్లిక్ పన్నీర్. సో మెయిన్ ఇంకా మనకు కావాల్సింది గార్లిక్. ఎస్. సో విడిగానే తెచ్చేసావు కదా? యా, విడిగానే తెచ్చేసాను. మనం కొంచెం మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఓకే, పెప్పర్ అండ్ అలాగే ధనియాలు కొంచెం డ్రై రోస్ట్ చేసి ఓకే ఈ గార్లిక్ తో మిక్సీ పట్టేసుకుంటున్నాం. ఇంకా యమ్మీ ఉంటుంది అనమాట అయితే. ఎస్. సో లైట్ గా మనం గార్లిక్ పేస్ట్ లాగా చేసుకుంటున్నాం, కొంచెం స్పైసెస్ యాడ్ చేసి. అలాగే మరి స్టార్ట్ చేద్దామా? యా, స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో కొంచెం ధనియాలు, అలాగే కొన్ని మిరియాలు కూడా. చిన్నగా మనం డ్రై రోస్ట్ చేసుకుంటున్నామా? ఎస్, అవును, డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం లైట్ గా దాన్ని. ఓకే, సో ఇది స్టార్టర్ మనకి. యా, ఇది స్టార్టర్ లాగా తీసుకోవచ్చు. అండ్ ఆ మిక్సీ జార్ ఇచ్చేసేయండి. అంతలోపు మనము ఇందులో వెల్లుల్లి వేసి పెట్టేసుకుందాం. అది కూడా లైట్గా సాట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఒక స్పూన్ ముందుగా వెల్లుల్లి, ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాం. ఓకే, అలాగే ఆ సాట్ అయినవి కూడా వేసేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. ఓకే, ఇప్పుడు మనం ప్యాన్ మళ్ళీ ఇంకొకసారి హీట్ చేసేద్దాం. ఓకే, ఒక స్పూన్ లైట్గా ఇందులో బటర్ వేసేసుకుందాం. బటర్ అంటేనే మనకి ఇన్స్టంట్ ఎనర్జీ. ఎస్, అవును. సో బటర్లో కూడా మనకు టేస్ట్ బడ్స్ అనేది చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ ఇది కూడా మనకు గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది అనమాట. ఓకే, బట్ దాన్ని మనం క్వాంటిటీ వైజ్గా తీసుకుంటూ ఉండాలి. సో ఆ బటర్లో ఫస్ట్ పన్నీర్ని సాట్ చేసుకోవాలి. అలాగే సో పన్నీర్ని అలా మనం ఒక 4 సైడ్స్ కూడా చక్కగా వేయించుకోవాలి. సో ఇన్స్టంట్ ఎనర్జీ అంటే చాలామంది చాక్లెట్స్ వైపు ఎక్కువ మగ్గు చూపిస్తూ ఉంటారు. అలాగే ఐస్ క్రీమ్స్ కానివ్వండి, అంటే ఎస్పెషల్లీ ఈ సమ్మర్ సీజన్లో కూడా చల్లగా ఏదైనా మనకి అలాంటి ఇన్స్టంట్ ఎనర్జీ కోసం చూస్తూ ఉంటారు కదా. అండ్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు మరి ఏం చేయాలి? సో మీరు అడిగిన డౌట్ చాలా కరెక్ట్. ఈవెన్ దో నేను కూడా కొంచెం టైర్డ్ అవుతే ఈ సమ్మర్లో అయితే చల్లగా తీసుకోవాలని ప్రిఫర్ చేస్తాం. సో వాళ్ళు ఇన్స్టంట్గా ఇంట్లోనే ఫ్రూట్స్తో ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఓకే, లైక్ ఫ్రూట్స్ని ఫ్రీజ్ చేసేసుకొని దాన్ని మిక్సీ పట్టేసుకొని సో సమ్ ప్రాసెస్ మనం ఇంట్లోనే చేసుకొని పెట్టుకోవచ్చు. లేదు అంటే డార్క్ చాక్లెట్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. ఓకే, సో అది కూడా మనం కూల్గా స్టోర్ చేసి అలా తీసుకోవచ్చు. లేదు అంటే ఏదైనా సరే మనం ప్రిపేర్ చేసే కొంచెం కూల్ డ్రింక్స్ కానీ, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే ప్యూరీస్ కానీ, లైక్ ఫ్రూట్స్ తో చేసుకునే ప్యూరీస్ కానీ, అలాంటిది వాళ్ళు చక్కగా ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో అది మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటాం కాబట్టి చల్లగా కూడా ఉంటుంది అండ్ అలాగే హెల్తీగా కూడా ఉంటుంది. క్యాలరీస్ కూడా వాళ్ళు ఎక్కువగా తీసుకున్నట్టుగా కూడా ఉండదు. యా, ఇంకోటి మీరు అన్నట్టు సో కొంచెం మనకి ఒక 2-3 అవర్స్కి ఒకసారి తింటూ ఉంటే మరి ఇంత క్రేవింగ్ అనేది రాదు.
ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఆ టైంలో ఏంటంటే బాడీలో గ్లూకోజ్ అనేది చక్కగా బ్యాలెన్స్ అవుతుంది కాబట్టి ఎక్కువగా ఆకలి కూడా ఎగదు. అండ్ అలాగే మనం తిన్నా కానీ ఎక్కువ క్వాంటిటీ తినలేము. అవును. సో సపరేట్ గా మనం ఈ టైమింగ్ ఇంత క్వాంటిటీ అనుకుంటే మనం అంతే క్వాంటిటీ తీసుకుంటాం. అదే మనం ఎక్కువగా గ్యాప్ పెట్టాం అనుకోండి, అంటే మార్నింగ్ అప్పుడెప్పుడు 8 o'clock కి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ 2 or 3 లంచ్ అంటే ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours అవుతుంది. సో ఆ టైంలో ఎక్కువ తీసేసుకుంటారు. సో అదేంటంటే ఫుడ్ ఎంత మన బాడీ యూస్ చేసుకోవాలో అంతే యూస్ చేసుకొని రిమైనింగ్ అంతా కూడా అది ఫ్యాట్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఆ టైప్లో కూడా మనము వెయిట్ గెయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో పన్నీర్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది పల్లవి. యా, ఇంకా అన్ని సైడ్స్ కూడా కొంచెం ఓకే కాల్చేసుకుందాం. సో పల్లవి మన పన్నీర్ కూడా ఆల్మోస్ట్ వేగిపోయింది. మన నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ మనం ముందుగా చేసుకున్న ఏదైతే స్పైసెస్ విత్ గార్లిక్ పౌడర్ చేసుకున్నామో అది వేసేస్తున్నాను. అలాగే. సో దీంతోనే మనకి ఎక్కువగా టేస్ట్ వస్తుంది. అందులో ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేద్దాం. అలాగే. ఇంకేమైనా వేసుకుంటున్నామా? ఇంకేం లేదు, మనం లాస్ట్ కి స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం నువ్వులు అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటాం. సో మన పన్నీర్ అయితే గుమగుమలాడుతూ చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా మనం వేసుకోవాలా? యా, ఇంకా కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ స్పైస్ కోసం. ఓకే. అండ్ అలాగే ఇంకా మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అలాగే. స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు యాడ్ చేయాలి. సో ఇలా వేడి మీద ఉంటే కొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే. ఇంకా మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. అలాగే. పైనుంచి కూడా కొంచెం నువ్వులు వేసేసుకుందాం. ఓకే. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా. రెడీ అయిపోయినట్టేనా పల్లవి? యా అమూల్య, గార్లిక్ పన్నీర్ రెడీ అయిపోయింది. ఓకే. గార్లిక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. మన దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. గార్లిక్ పన్నీర్కి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, ఉప్పు సరిపడా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. గార్లిక్ పన్నీర్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో ధనియాలు, మిరియాలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో వెల్లుల్లి, ఉప్పు, వేయించుకున్న ధనియాలు, మిరియాలు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్లో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో పన్నీర్ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, ఉప్పు వేసి కొంచెం వేయించుకోవాలి. తర్వాత అందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్, నువ్వులు వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి నువ్వులు, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే గార్లిక్ పన్నీర్ రెడీ.